మంచు మనోజ్. అసలు మనోజ్ తెరపై కనిపించినంతసేపు నవ్వుకుంటూనే ఉంటాం కదా. కానీ ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సీరియస్ విలన్ పాత్రలు చేశాడు. సో సినిమాలు సూపర్ హిట్ అయినా కానీ మనోజ్ పాత స్టైల్ ని మళ్ళీ చూడాలని అందరూ కోరుకున్నారు. అందుకే నిన్న బర్త్డే సందర్భంగా మనోజ్ తన నెక్స్ట్ కామెడీ ఎంటర్టైనర్ గ్లిమ్స్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. నిన్న ఖచ్చితంగా టాలీవుడ్ అభిమానులకు ప్రత్యేకమైన రోజు. ఒకవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో జరుపుకోగా, మరోవైపు నటుడు మంచు మనోజ్ బర్త్డే కూడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సందర్భంగా మంచు మనోజ్ తన కెరియర్ కు సంబంధించిన 2 కీలకమైన ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకటి నటసింహం, నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న భారీ సినిమాలో కీలక పాత్ర పోషించడం కాగా, మరొకటి వడ్డీ కాసులవాడ పేరుతో పూర్తిస్థాయి ఎంటర్టైనర్ గా రాబోతున్న కొత్త సినిమా. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ రీ ఎంట్రీ తర్వాత తన కెరియర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను అలరించిన మనోజ్ ఇప్పుడు పూర్తిగా కొత్త తరహా పాత్రలను ఎంచుకుంటున్నారు. ఇటీవల వచ్చిన భైరవం, మిరాయి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా విలన్ తరహా పాత్రలో ఆయన చూపించిన ఇంటెన్సిటీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే తరహాలో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో కూడా కీలకమైన పవర్ఫుల్ రోల్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి మరింత పెరిగింది. అయితే అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన సినిమా మాత్రం వడ్డీ కాసులవాడ. టైటిల్ వినగానే ఇది పూర్తిగా ఫన్, కామెడీ, మధ్యతరగతి జీవితం చుట్టూ తిరిగే కథ అని అర్థమవుతుంది. ఈ సినిమాను దర్శకుడు తేజ్ ఉప్పాలపాటి తెరకెక్కించబోతుండగా, మంచు మనోజ్ స్వయంగా నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి అవుతున్నారు. సినిమా అనౌన్స్మెంట్ కోసం విడుదల చేసిన 2 నిమిషాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను పూర్తిగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్న సమయంలో వడ్డీ కాసులవాడ టీం కూడా అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ ఒక క్రియేటివ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. వీడియోలో మనోజ్ పాత్రను చాలా వినోదాత్మకంగా పరిచయం చేశారు. ఈఎంఐలు, అప్పులు, వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా మనోజ్ కనిపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. బ్యాంకు లోన్లు, క్రెడిట్ కార్డులు, ఫైనాన్స్ ఒత్తిళ్లతో బాధపడే ఈ రోజుల్లో యువత, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితిని కామెడీ టచ్ తో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. వీడియోలో మనోజ్ చెప్పే కొన్ని డైలాగ్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. అప్పులన్నీ తీర్చేసి కోటీశ్వరుని చేస్తే తిరుపతిలో కాలేజీ కట్టేస్తా, అందరికీ 25% డిస్కౌంట్ ఇస్తావంటి డైలాగ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ మాటలు వినగానే చాలా మందికి మంచు ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని పాత వివాదాలు సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ గుర్తొచ్చేలా ఉన్నాయి. అయితే అదే అంశాలను సరదాగా కామెడీ కోణంలో చూపించే ప్రయత్నం చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మంచు మనోజ్ కూడా తనపై వచ్చే ట్రోల్స్ ను చాలా స్పోర్టివ్ గా తీసుకుంటూ వాటినే ఎంటర్టైన్మెంట్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నాడని అభిమానులు అంటున్నారు. ఒకప్పుడు మనోజ్ సినిమాల్లో కామెడీ టైమింగ్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండేది. ముఖ్యంగా బిందాస్, పోటుగాడు, కరెంట్ తీగ వంటి చిత్రాల్లో ఆయన చేసిన ఫన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ తో రాబోతూ ఉండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, మధ్యతరగతి జీవితంలో ఉండే ఒత్తిళ్లు, డబ్బు సమస్యలు, కుటుంబ బాధ్యతలు వంటి అంశాలను హాస్యాత్మకంగా చూపిస్తూనే ఒక మంచి సందేశాన్ని కూడా సినిమా ద్వారా ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో మనోజ్ పాత్ర కూడా చాలా కీలకమని సమాచారం. ఇప్పటికే గోపీచంద్ మలినేని సినిమాలో మాస్ యాక్షన్, పవర్ఫుల్ పాత్రలకు పేరుగాంచాయి. అలాంటి సినిమాలో మనోజ్ కు ప్రత్యేకమైన నెగటివ్ టచ్ ఉన్న రోల్ ఇవ్వడం ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతుంది. ఒకవైపు మాస్ యాక్షన్ పాత్రలు, మరోవైపు ఫన్ ఎంటర్టైనర్లు చేస్తూ తనలోని విభిన్న కోణాలను బయటకు తీసుకురావాలని మనోజ్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మనోజ్ ఇప్పుడు పూర్తిగా కెరియర్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. సినిమాల ఎంపికలో కూడా కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా నటించేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ప్రేక్షకులు తన నుండి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఆశిస్తున్నారో కూడా ఆయనకు బాగా అర్థమైందని వడ్డీ కాసులవాడ అనౌన్స్మెంట్ చూస్తే తెలుస్తుంది.
ఈ రెండు ప్రాజెక్టులు కూడా మంచు మనోజ్ కెరియర్ లో కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వడ్డీ కాసులవాడ చిత్రం మంచి కామెడీ ఎంటర్టైనర్ గా నిలిస్తే మనోజ్ మళ్లీ హీరోగా బలమైన కంబ్యాక్ ఇచ్చినట్టే అవుతుంది. మరోవైపు బాలయ్య సినిమాలో పవర్ఫుల్ పాత్రతో నటుడిగా మరో మెట్టెక్కే అవకాశం ఉంది. మొత్తానికి ఈ బర్త్డే సందర్భంగా వచ్చిన ఈ డబుల్ సర్ప్రైజ్ ఇప్పుడు మంచు మనోజ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.